అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. వెల్కమ్ టు ఏవిఎం మీడియా. మసాలాలో విషం. మనం రోజు ఎంతో ఇష్టంగా తినే మసాలాలో ఏముందో తెలుసా? సువాసన కోసం ముఖానికి వేసుకునే టాల్కమ్ పౌడర్. అవును, మీరు విన్నది నిజమే. మనం ఇంట్లో వాడే మసాలాలు ఇప్పుడు మన ప్రాణాలు తీసే విషంగా మారుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది అంటే, హైదరాబాద్లో భారీ కల్తీ మసాలా దందాను పోలీసులు బట్టబయలు చేశారు. రాజస్థాన్కు చెందిన ముఠా బేగం బజార్, మైలార్దేవ్పల్లి కేంద్రాలుగా ఈ ఘోరానికి పాల్పడుతున్నారు. వీరు కుళ్ళిన మిరపకాయలు, ధనియాలకు సింథటిక్ రంగులు, హానికరమైన కెమికల్స్, చివరకు ముఖానికి రాసుకునే పౌడర్ కలిపి బ్రాండెడ్ ప్యాకింగ్తో మార్కెట్లోకి వదులుతున్నారు. హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు గత 25 నెలల్లో 300కు పైగా తనిఖీలు నిర్వహించారు. ఈ దారుణాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు దేశంలో మొట్టమొదటిసారిగా కల్తీ ముఠాపై అత్యంత కఠినమైన చర్యలు కింద కేసులు నమోదు చేశారు. నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేయడమే కాకుండా ఈ కల్తీ మూలాలను వెలికి తీసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం SITను రంగంలోకి దించారు. ఈ కెమికల్స్ వాడిన మసాలాలు తినడం వల్ల కాలేయం, మూత్రపిండాల వ్యాధులు వస్తాయి. అంతేకాదు, చిన్నపిల్లల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. దీర్ఘకాలంలో ఇది క్యాన్సర్కు దారి తీసే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడండి, ఫిర్యాదు చేయండి. మరీ ఎక్కువ రంగు, వింత వాసన ఉంటే మసాలాలను నమ్మకండి. మీ పరిసరాల్లో ఎక్కడైనా కల్తీ జరిగినట్టు అనుమానం వస్తే వెంటనే 8712661212 అనే నెంబర్కి డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. కల్తీ లేని సమాజాన్ని నిర్మిద్దాం. థ్యాంక్ యూ.